దేవుడు మాట ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఆయన మాట ఇస్తే ప్రాణము పోయిన మాట. బైబిల్ చెప్తుంది ఆయన మాట తప్పుటకు నరుడు కాదు. మనిషి అయితే మాట తప్పుతాడు. అయ్యో అనుకున్నా కానీ కుదరలేదన్న, ఇద్దాం అనుకున్నా కానీ, వద్దాం అనుకున్నా కానీ, చేద్దాం అనుకున్నా కానీ సమస్య ఎదురైంది, ఇబ్బంది ఎదురైంది, కాబట్టి ఐఎమ్ సారీ. సింపుల్. ఏమంటావు? ఐఎమ్. దేవుడు సారీ చెప్పడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవ్వరికీ సారీ చెప్పడు. ఒక్క మాట ఇచ్చాడంటే బైబిల్ చెప్తుంది నెరవేరేంత వరకు ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి దేవుడు నీకు చేసే ఈ వాగ్దానాలు నీ జీవితంలో నువ్వు నెరవేర్చుకోకపోతే నువ్వు బ్రతికి కూడా, నేను బ్రతికి కూడా. కాబట్టి వాగ్దానం తీసుకున్న తర్వాత నిరంతరము దేవుని సన్నిధిలో వాగ్దానమును పట్టుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు శుభప్రదమైన నిరీక్షణతో ప్రార్థనా పూర్వకంగా మనం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడైతే ప్రవక్త ద్వారా దేవుడు ఆ మాట చెప్పాడో దానియేలు 21 రోజు ఉపవాసంలో ప్రార్థన చేశాడు. చెరసాలలోనే, బబులోను చెరసాలలో ఉన్నప్పుడే ప్రజల విడుదల కొరకై చేశారు. దానియేలు ప్రార్థన మీరు చదవండి, అర్థమవుతుంది. దేవా, నేను చేసిన, నా పితరులు చేసిన పాపములు క్షమించు, నువ్వు చేసిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకొని మాకు విడుదలని అని దానియేలు ప్రార్థన చేశాడు.